నమస్తే అండి, వెల్కమ్ టు మహాస్ మంత్ర. అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను మీకు అమ్మవారి పూజా విధానంలో భాగంగా 3 రకాల ముగ్గులను చూపించబోతున్నాను. అవి లక్ష్మీ కుబేర ముగ్గు, అష్టదళ పద్మ ముగ్గు అండి. ఈ ముగ్గులు పూజ గదిలో మాత్రమే వేసుకోవాలండి, ఇంటి వెలుపల వేయకూడదు. ముందుగా మీకు లక్ష్మీ కుబేర ముగ్గు ఎలా వేయాలో చూపిస్తానండి. ఈ ముగ్గును పూజ గదిలో కానీ తులసి కోట దగ్గర కానీ మాత్రమే వేసుకోవాలి. ఈ ముగ్గులను అందరూ నడిచే ప్రదేశంలో, కాలితో తొక్కే ప్రదేశంలో వేసుకోకూడదు. పూజ గదిలో తులసి కోట దగ్గర మాత్రమే వేసుకోవాలి. ఈ ముగ్గులను చీపురు పెట్టి తుడవకూడదు. పూజ అయిపోయిన తర్వాత ఈ ముగ్గును తుడిచే టైంలో ఏదైనా క్లాత్ తీసుకొని మాత్రమే తుడుచుకోవాలండి. ఈ ముగ్గును వేసిన వెంటనే ఈ ముగ్గుకి 4 వైపులా ఇలా గీతలు గీసుకోవాలి. ఈ లక్ష్మీ కుబేర ముగ్గును ఇంకొక విధంగా కూడా వేసుకోవచ్చండి. ఆ ముగ్గును కూడా నేను ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను. నేను మీకు చూపించే ఈ 3 ముగ్గులకు కూడా ఫస్ట్ ముగ్గులో చూపించిన విధంగా ముగ్గు వేసిన వెంటనే 4 వైపులా గీతలు అనేవి ఖచ్చితంగా గీసుకోవాలండి. ఒక్కో పూజకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్లే అమ్మవారి పూజలో కూడా ఈ ముగ్గుకి ఎంతో ప్రత్యేకత ఉంటుందండి. అందరూ చెప్పే విధంగా ఈ ముగ్గు వేయండి, అమ్మవారు మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది, వెళ్ళమన్నా వెళ్ళదు, డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది. ఇలాంటి పిచ్చి మాటలు నేను చెప్పనండి, నేను నమ్మను కూడా. మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు గుమ్మం దగ్గర నిలబడి ఎలా ఆహ్వానం పలుకుతామో అదేవిధంగా అమ్మవారిని ఆహ్వానించడానికి మాత్రమే మనము ఇలా ముగ్గులు వేసి పసుపు కుంకుమతో అలంకరించి అమ్మవారికి ఆహ్వానం పలుకుతామండి. మన తెలుగువారి సంప్రదాయంలో పూజలకి ఎంత ప్రత్యేకత ఉంటుందో అలాగే ముగ్గులకి కూడా ఒక ప్రత్యేక స్థానం అంటూ ఉంటుందండి. ఏ ఇంటి ముందైతే మంచిగా ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించి ఉంటుందో ఆ ఇల్లు కలకలలాడుతూ చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇంటి ముందు ఒక మంచి ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించినప్పుడు చూసే మన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంట్లో వాతావరణం కూడా పాజిటివ్గా ఉంటుందని మనం నమ్ముతాం కదండి. అలాగే అమ్మవారి పూజ చేసుకోవడానికి ముందు మనము ఈ ముగ్గులని మన పూజ గది ముందు కానీ లేదా మనం పూజ చేసుకునే ప్రదేశంలో కానీ లేదా తులసి కోట దగ్గర కానీ ఈ ముగ్గులను వేసి పసుపు కుంకుమతో అలంకరించుకొని అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ మన పూజా విధానాన్ని మనము మొదలు పెడతాము. ఇందులో నా అభిప్రాయాలను మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి, ఎవరూ తప్పుగా తీసుకోవద్దు. పూజ గదిలో మాత్రమే కాదండి, మన ఇంటి ముందు కూడా కొద్దిగా ఓపిక చేసుకొని ఏదో ముగ్గు వేసామంటే వేసామని కాకుండా మంచి ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించుకున్నప్పుడు ఆ ముగ్గును చూసిన ప్రతిసారి మనలో ఏదో తెలియని పాజిటివ్నెస్ అయితే పెరుగుతుందండి. మనము ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కానీ ఆ ముగ్గుని చూసినప్పుడు మనకు మంచి ప్రశాంతమైన వాతావరణం అనేది మన మనసుకు తెలుస్తూ ఉంటుంది. మనము ముగ్గును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తాం కదండి. అసలు ఈ ముగ్గు వేస్తే లక్ష్మీదేవి వస్తుంది, ఆ ముగ్గు వేస్తే లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్ళదు, ఇలాంటివన్నీ పిచ్చి మాటలండి. అసలు లక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదండి, మంచి ఆరోగ్యము, శ్రేయస్సు, ఇతరులను చూసి అసూయ పడకుండా ఉన్నదానిలో మనము సంతృప్తిగా బతకడము, ఇవే లక్ష్మీదేవి స్వరూపాలు కదండి. నేను వేసిన ముగ్గులతో పాటు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ మరొకసారి శ్రావణ మాసపు శుభాకాంక్షలండి. మిమ్మల్ని మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తానండి.